మళ్ళొచ్చాడ్రా. వచ్చేసాడ్రా. ఏంట్రా నన్ను పని చేసుకునేవారా నువ్వు? మీరే కదన్నా సాటర్డే సాయంత్రం కలుద్దామన్నారు. అరే నువ్వు నన్ను సతాయిస్తుంటే ఏం చేయాలో తెలియక చెప్పాను, కానీ నీకు ఇంకేం పనులేవా? నాకు సినిమానే ప్రపంచం అన్న, పనితో పాటు. ఏడ్చేవులే. అలా అంటారేంటన్నా? వెళ్ళిపోమంటారా? అరే వెళ్ళిపోరా, నాకదే కావాలి. నేను వెళ్ళనుగా, ఇది నా టైం, మీరు మాట్లాడాల్సిందే. వెళ్ళానంటావు? సరే, నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, తర్వాత ఓ మీటింగ్ ఉంది. ఏదన్నా తొందర చెప్పి వెళ్ళిపో. ఏంటి హాఫ్ అన్ అవర్ అన్నా? నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా ఇప్పుడే వెళ్ళిపోతావా? ఓకే ఓకే చెప్తాను. కూల్ అన్నా, అయ్యగారే నెంబర్ 1 అన్నా. మనోడు కొత్త సినిమాతో వస్తున్నాడు అన్నా. ఎవర్రా డైరెక్టర్? డైరెక్టర్ ఎవరైతే ఏముందన్నా, రే పాపం రా, చాలా బాగుంటాడు. ఓ కండలు పెంచేసాడు, ఒక్క మంచి హిట్ దొరుకుద్ది. ఎవరు డైరెక్టర్ చెప్పు? ఇప్పుడు విన్నరు భాగ్యం విష్ణు కథ సినిమా ఉంది కదా. ఇప్పుడు ఆ డైరెక్టరు మన అఖిల్ బాబుతోని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ తీస్తున్నాడంటన్నా. అబ్బో, ఎవరు? మన మురళీ కిషోరే. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తెలీదన్నా. ఇంకెవర్రా? మన తమనే. ఏంటి తమనా? ఎన్ని సినిమాలకు కొడతాడన్నా? అరే ఛాన్స్ దొరికినప్పుడే ఎన్ని దొరికితే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ ఇట్లాంటి అవకాశం అంత ఈజీగా దొరకదు. అది కూడా కరెక్టేలే అన్నా. ఇప్పుడు ఇన్ని సినిమాలకు కొడుతున్నాడు కదా, ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు? ఇందు నుంచి మొక్క కలిపేసి కొట్టేస్తే జనాలు కాపీ అనుకోరు. అరే ఒకప్పుడు ఇళయరాజా గారు ఉన్నారా? అవునున్నారు. ఆయన అరే ఏదైనా చెప్తుంటే ఓకే. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారా? ఆయన ఇన్ని సినిమాలు కొట్టారు తెలుసా కంటిన్యూస్ గా. ఆయన్ని కాపీ అనలేదా? అది అప్పుడన్నా, ఇప్పుడు ట్రెండ్ అన్నా. ఏంటి కాపీ కొట్టడమా? ఎందుకు చెప్పు అన్నా. ఇవన్నీ కాదన్నా. అన్నా, మన అక్కినేని సుశాంత్కి పెళ్లి చూపులన్నా. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా? అంటే మీరు వర్క్ ప్రెషర్ లో ఉన్నారు కదా, కొంచెం గుడ్ న్యూస్ చెప్దామని. చెప్పేలే. ఎవర్రా అమ్మాయి? మీనాక్షి చౌదరి. అరే నీకు మొన్న కూడా చెప్పారా, పుట్టిన రూమర్స్ నమ్మి నా దగ్గర మాట్లాడగలను. అదంతా రూమర్ రా, నిజం కాదు. రూమర్ అంటారేంటన్నా? మొన్న వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో చూశాను. అరే ఆ ఫోటో పెట్టారా, కరెక్టే, అది మొత్తం వైరల్ అయింది. కానీ పెళ్లి చేసుకుంటారని ఎక్కడైనా చెప్పారా? మీరెందుకు రా అనేసుకుంటారు? అన్నా, నాకు మాత్రం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలనిపిస్తుంది అన్నా. నీ ఒపీనియన్ ఓడి అడిగాడు? అన్నా, నాకు చిన్న డౌటు. ఏంట్రా? వాళ్ళిద్దరు కలవడం మీకు ఇష్టం లేదు కదా? ఆ విషయం పక్కన పెట్టరా. నీకు అసలు ఇంకో మ్యాటర్ తెలుసా? అసలు ఎంగేజ్మెంట్ అయ్యింది అఖిల్కి. అయ్యి బాబోయ్, అయ్యగారికి అప్పుడే? అవును. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అవ్వలేదురా, ఎంగేజ్మెంట్ అయ్యింది. అదేంటన్నా, పెళ్లి ఎంగేజ్మెంట్ ఒకటే కదా? రే పెళ్లి ఎంగేజ్మెంట్ ఒకటే ఎట్లా అవుతుందిరా? ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరుగుద్ది, తర్వాత పెళ్లి ప్లాన్ చేస్తారు. ఈ మధ్య అలా కూడా చేస్తున్నారా? ఎప్పుడు అలానే జరిగేది. సరే కానన్నా, అయ్యగారికి నాకు తెలియకుండా ఎప్పుడైంది? నీకు చెప్పి చేసుకోవాలా? మా వదిన పేరు చెప్పండి. కొంచెం కష్టమైన పేరు, జైనత్ రబర్జీ. ఏంటన్నా? జైనబ్ రవర్జీ. చాలా కష్టంగా ఉన్న పేరు పలకడానికి. అలా ఉంటది. సరే, ఏదైతేనేంటి, అయ్యగారు కూడా ఒక ఇంటివాడు అయ్యాడు. రే న్యూస్ అంటే ఏది పడితే అది రూమర్స్ చదవడం కాదురా,
ఇలా చెప్పాలి ఫ్రెష్గా. ఓ ఓకే. ఈరోజు అన్న మూడు అస్సలు బాగాలేదు. అన్న మీకు ఒక అదిరిపోయే టాపిక్ చెప్తాను. మన మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఉన్నాడు కదా, మొన్న న్యూయార్క్ స్ట్రీట్స్ లో కనబడ్డాడన్నా. అవునా? అదేంటి, నమ్రత ప్లాన్ చేసి ఉండాలి కదా మొత్తం. లేదన్నా, వాళ్ళ ఫ్రెండ్స్ తో కనబడ్డాడన్నా. అవునా? ఏది నువ్వు టిక్ టాక్ సంబంధించిన క్వశ్చన్ అయినా అడిగేది ఆ వీడియోనేనా? అదే అన్నా. అన్నా ఎవడన్నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మావా నువ్వు సూపర్ రా అంటాడు, కానీ $100 ఇవ్వటం ఏంటన్నా? అరే ఇప్పుడు యుఎస్ లో అలానే వేరే కంట్రీస్ లో కూడా చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ కానీ టిక్ టాకర్స్ కానీ వీళ్ళందరూ జనాల దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకో డబ్బులు ఇస్తారు. దీంతో ఏంటి, వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతారని చేస్తున్నారు ఈ వీడియోస్. అన్నా అలా అయితే ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పాడన్నా, ఒక్కొక్కడికి 8,000 ఇచ్చేస్తారు. అందరికి ఇచ్చేస్తారు, మరి అందరు కలిపి ఇస్తారు 8,000. అయితే గౌతమ్ ఇండియాకి వచ్చాక నేను ఫ్రెండ్ అయిపోతాను. రే నీ ఏజ్ ఏంటి, వాడి ఏజ్ ఏంట్రా? ఇప్పుడు చూడండి, సేమ్ టు సేమ్ ఉన్నాం కదా. ఇప్పుడు ఏజ్ గురించి ఎందుకులేండి అన్న. అన్నా ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది కదా, సూపర్ హిట్ అయింది కదా. వాళ్ళందరూ చిరంజీవి దగ్గరికి వెళ్ళిపోయారంటన్నా. అరే నువ్వు అసలు మొత్తం చూడవా? చిరంజీవి గారే కా సినిమా టీం అందరిని పిలిచారు కంగ్రాట్స్ చెప్పడానికి. అది జరిగింది. సూపర్ కదన్నా. అవునరా, వాడు ఎప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చాడు, మరి రిజల్ట్ రావాలి కదా. మామూలుగా ఎదిగాడంటన్నా. అప్పుడు రాజా వారు రాణి గారు సినిమా వచ్చింది కదా, అక్కడ స్టార్ట్ అయిందన్న జర్నీ. మరి ఇంత టఫ్ కాంపిటీషన్ లో తను ఎంత మంచి ఫైటర్ గా ముందుకొచ్చాడు చూడు. అవునన్నా. అన్నా నేను కూడా హీరో అయిపోయి చిరంజీవి దగ్గరికి వెళ్ళిపోతాను. అరే ఫస్ట్ నువ్వు రాత్రి తొందర పడుకొని పొద్దున్నే తొందర లేరా, అప్పుడు చూద్దాం. అన్నా పొద్దున్నే తాగటానికి హీరో అవడానికి సంబంధం ఏంటన్నా? దాన్ని డిసిప్లిన్ అంటారు, అంతేగాని నీలా కుళ్ళు జోకులు వేసుకుంటే నిన్ను జోకర్ అంటారు. హీరో కాదు, అర్థమైందా? హీరో కాదు. సరే అయిపోయిందా, ఇంకా వెళ్తావా ఇక్కడి నుంచి? అన్నా అరే నాకు టైం అవుతుందిరా, చెప్పానా ½ ఉందని. సరే అన్న, టాపిక్ చేంజ్. ఇప్పుడు శివాజీ సినిమాలో మాజీ 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 సాంగ్ సూపర్ ఉంటది కదన్నా. నీకు సడన్ గా ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు గుర్తొచ్చిందిరా? అన్నా శ్రేయ సూపర్ ఉంటదన్నా. అలా చెప్పు, బేసిక్ గా నీకు శ్రేయ గురించి మాట్లాడాలని ఉంది, అంతేగాని శివాజీ సాంగ్ అది ఇది అనకు. అన్నా సాంగులో శ్రేయ కత్తిలా ఉంటదన్నా. అవునరా, తనకి పిచ్చగా ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ అభిమానిస్తారు. ఎందుకంటూ తన అందం సౌందర్యం అందం అన్ని ఉన్నాయి, కానీ అసలు అట్రాక్షన్ పాయింట్ ఏంటి? అన్నా బ్రహ్మదేవుడు శ్రేయని అలా చెక్కి భూలోకంలోకి వదిలాడన్నా. అరే తన కళ్ళురా, తన కళ్ళలో ఎవరైనా చూస్తే పడి చేస్తారు అంటే. అనిపించలేదే అన్నా. సరే అన్నా, అసలు ఈ సాంగ్ తీయడానికి ఎంత అయ్యి ఉంటది అంటారు? పాట బడ్జెట్ పక్కన పెట్టు, సెటిల్ వేయడానికి 3.5 కోట్లు అయింది. 3.5 కోట్లు ఏంటన్నా? అదే నా దగ్గర ఉన్నాయి అనుకోండి, 2 విల్లాలు కట్టేసి ₹1 కోటి ఎంజాయ్ చేసేస్తారు ఫుల్గా. చేస్తావు. శంకర్ గారి సాంగ్ అంటే ఏంటి అసలు? అట్లా ఉంటది. నెక్స్ట్ వస్తుంది కదా గేమ్ చేంజర్, సంక్రాంతికి వెయిటింగ్. అవునన్నా, గేమ్ చేంజర్ కోసం నేను వెయిటింగ్. అవునా? అయితే మనం మళ్ళీ సంక్రాంతికే కలుద్దాం. అన్నా అలా అంటారేంటన్నా, మన ఆడియన్స్ ఏమైపోతారు? ఏమైతే అన్నా నేను సునీల్ వింటేజ్ కామెడీని చాలా మిస్ అవుతున్నాను అన్నా. అరే ఇది కరెక్ట్గా చెప్పేవరా, ఇవాళ మొత్తం డేలో ఫస్ట్ టైం మంచి టాపిక్ తీసావు. కరెక్ట్.
నేను ఎప్పుడు ఫ్రీ ఉన్నా ఏదో టైంలో ఆ కామెడీ సీన్స్ అన్నీ చూస్తూ ఉంటారా. అన్నా మీరు సొంత మూవీ చూసారా? ఆ, అందులో ఒక డైలాగ్ ఉంటుంది అన్న, ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వెనకాల నుంచి వచ్చి ఆ, రే వెంకటలక్ష్మి ఆవిడ గోకేటరా అంటే, ఏ తన గోరు లేవా? అది సూపర్ ఉంటుంది అన్న. ఇది కరెక్ట్ చెప్పు. ఆ ఫీలింగ్ ఏంటంటారా, తను బాడీ పెంచకుండా మర్యాద రామన్న సినిమాలో లాగా చేసుకుంటూ వెళ్ళుంటే సెట్ అయ్యేవాట. అన్న మరి ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ అయిపోయాడు కదా. అరే బ్యాక్ టు ఫామ్ వచ్చాడు కానీ మొన్న లాక్డౌన్లో వచ్చింది మూవీ, అక్కడ అందరికీ షాక్ ఇచ్చాడు. ఏది బ్యాక్ వచ్చేసాడు అని కలర్ ఫోటోలో. కానీ ఇప్పుడు విలన్గా సెట్ అయ్యాడు కదా. కరెక్టే అన్న, కానన్నా నాకు మాత్రం వింటేజ్ సునీల్ కామెడీ అన్న అదే లావుగా ఉండి చేస్తే అదిరిపోద్దన్న. దీనికి ఒప్పుకుంటున్నాను రా. కరెక్ట్. సరే అయితే ఓకే. ఇప్పుడు ఓకే అయితే ఇప్పుడు ఏం తెలుసా, నాకు మీటింగ్ టైం అయిపోయింది అనమాట. ఇంకా నువ్వు ప్లీజ్ ఏం చేయాలో నీకు తెలుసు అనుకుంటా. మీటింగ్ ఏమో కానీ మనం కండిషన్ పెట్టుకుందాం అన్న. వద్దు. పెట్టుకుందాం అన్న, ఏంట్రా? ప్రతి సాటర్డే ఈవినింగ్ మనం కలుద్దాం. కలుస్తున్నాం అంతే, ఇది ఫిక్స్. అవసరమా నాకు? నాకు అవసరం. నీకు అవసరం రా, నాకు అవసరమా? నాకెందుకు ఈ పనిష్మెంట్? అన్నా మీరు మా అన్నయ్య కదా, మీరు ఒప్పుకోవాల్సిందే. సరే నీ చావు నువ్వు చావు, వీలైతే కలుస్తా. థ్యాంక్ యూ, మీరు ఆ మాట అన్నారు చాలు. బాయ్. అన్నా మనం ఆడియన్స్ని మర్చిపోయామన్నా. హే నువ్వు మర్చిపోతాం రా. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.